శ్రీనివాస్ కూడా బెట్టింగ్ యాప్స్ ఏదైతే మన అన్వేష్ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి పోరాటం చేస్తూనే ఉన్నాడు గత కొంతకాలంగా మనందరికీ తెలిసిందే. సో ప్రెసెంట్ శ్రీనివాస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా చేశాడని చెప్తూ ఉన్నాడు. ప్రెసెంట్ అన్వేష్ కి సంబంధించినటువంటి బైట్స్ ఉన్నాయి, కొన్ని చూద్దాం. చేసిన బెట్టింగ్ యాప్లు నిజంగా చూస్తే గనక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు ప్రజల్ని. పెద్ద సెలబ్రిటీ రానా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ అగోరి పిల్లిబిత్రుల వరకు బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు వాకిళ్ళు కార్లు అయితే కొనుక్కుంటున్నారు. ఎవరో వదలట్లేదు. అక్కడ నష్టపోయింది ఎవరో అంటే అమాయకమైన ప్రజలు. ప్రమోట్ చేసిన వాడికి కోట్లలో అయితే డబ్బులు వస్తున్నాయి. ఈ అగోరి ఒక ప్రపంచ వింత. ఎందుకు అంటున్నానంటే వీడు అగోరి కాదు, అమ్మాయి కాదు, నాగసాధువు కాదు, హిజ్రా కూడా కాదు. మరి ఎవరు అంటే అసలు సిస్సులైన నికాసైన మగవాడు. సో అసలు ఇది ప్రపంచపు 8వ వింత. ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క వీడియో ఒక ఎత్తు. నవ్వకుండా ప్రశాంతంగా వినండి. ఆ కథ అంటే గోవింద ఒక వారం నుంచి సనాతన ధర్మం కోసం నేను చెప్తున్నాను కదండి. చెప్తుంటే ఆ వీడియో వాళ్ళు ట్యాగ్ చేశారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట, ఆ ముళ్ళు ఎలా పోయింది, అసలు ఆ బాల్స్ ఎలా, అసలు అన్ని విచిత్రం వింతలు. సరదాగా పిల్లలు చూసే విధంగా చెప్తాను. బూతు మాటలు ఆడడం చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, అర్జెంటుగా లైక్ కొట్టండి. అమ్మయ్య కొట్టండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. మనోడు శ్రీనివాసు. ఓకే, ఈ శ్రీనివాసు ముళ్ళు లేని శ్రీనివాసుగా ఎలా మారారు, తర్వాత ఏం జరిగింది, నాగసాధువుగా ఎలా మారారు, అఘోరాగా ఎలా మారారు, అసలు ఎంత మన మీడియా మిత్రులు చేసిన హైపు. సో అది పక్కన పెడితే దీనికంతా ముందు హిజ్రా అంటే ఏంటో మీకు తెలియాలి. మీ అందరికీ తెలుసు. హిజ్రాలు అంటే మగవాడిగా పుట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే మగవాళ్ళలాగా ఆడవాళ్ళలాగా హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోను అటు ఇటు తేడా అవుతాయి. ఆ తేడా అయ్యేటప్పుడు మనోడు మాడా అవుతారు. సో అది కాన్సెప్ట్. సో అలా అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ ఉంటుంది, ప్రతి దగ్గర కమ్యూనిటీలు ఉంటాయి. ఆ హిజ్రాల కమ్యూనిటీ, వాళ్ళకి ఒక కమ్యూనిటీ లీడర్ అక్క అంటారు. ఆ అక్క వీళ్ళని ఆదరించి, ఎందుకంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు అలాంటి వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు. ఆ అమ్మాయి ఫీలింగ్లు ఉన్నాయంటే ఎవరో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ అక్క వాళ్ళకి లక్ష్మణు ఉంటే లక్ష్మి అని, రాము అని ఉంటే రమ్య అని అలాగా పెడతారనమాట. తమన్నా, మంచి మంచి షకీలా, నమిత అని పెడతారు. ఎందుకంటే నేను ముంబైలో ఉండేటప్పుడు మా పక్క రూమ్ వీళ్ళ కమ్యూనిటీ అనమాట. సో వాళ్ళు చెప్పేవారు, అక్కల దగ్గరికి వెళ్ళాం, అక్కల వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎలా పనిచేస్తుంది ఈ కమ్యూనిటీ, నాకు తెలుసు. సో ఇక్కడ వాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆపరేషన్ చేయించుకున్నాక వాళ్ళు అడుగుతుంటారు. కొంతమంది యాచిచ్చుకుంటారు సిగ్నల్స్ దగ్గర. మీరు అందరూ చూసండి, ట్రైన్స్లో కూడా చూసారంటారు. కొందరు ఆ పెళ్ళిళ్ళు, గోప్రవేశాలు, పారసాలు, మెచ్యూర్ ఫంక్షన్స్, చాలా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఆ ఆశీర్వాదం ఇస్తారు. కొందరు డిమాండ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు రచ్చంతరం. సో అది ప్రస్తుతం. కానీ ఫారిన్ కంట్రీలో అలా ఉండదన్నమాట. ఫారిన్ కంట్రీలో లీగల్ కాబట్టి, అమెరికా, ఈ యూరోపియన్ ఈ కంట్రీలో లీగల్ కాబట్టి వాళ్ళు అబ్బాయిలాగా ఉంటారు అనుకొని అబ్బాయిలు పెళ్లి చేసుకోవడాలు, ఎంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఎందుకంటే మనం ఒకప్పుడు ఫుడ్ నికాసైన ఫుడ్, ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ కదా. సో ఉప్పు కారం లేక, మసాలాలు తినలేక మగతనం అనేది కోల్పోతున్నారు అందరూ. నా కళ్ళారి ఇన్ని మందిని చూశాను నేను ప్రపంచం అంతా, అది మగతనం లేని మగవాళ్ళని. సో కాకపోతే ఈ అబ్బాయి ముళ్ళు లేని మగోడు. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఆ ముళ్ళు ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్. చాలా బాగుంటుంది కథ అయితే. సో ఇది హిజ్రా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో మనోడు శ్రీనివాసు కటిక పేదరికం. ఎంత పేదరికం అంటే అసలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని రెక్కాడతాగానే డొక్కాడు. సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో వరిబీజాలు, ఆ వరిబీజం ఒకటి చిదిగిపోయి పెద్దదైపోతే ఆ ఆపరేషన్, ఇది బాగానే ఉంది, ఇది పెద్దదైపోతే ఒకటి తీసేశారు. ఒంటి వరిబీజంతో ఉండేవాడు, ఒంటి పిచ్చల వాడు అయిపోయాడు. సో అప్పుడు అది కూడా ఈడేం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు, జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా, శనగపిండి ఐటెంలు, అవన్నీ తినడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి తగిలిసింది ఇన్ఫెక్షన్. అంటే చీమి, నెతుళ్ళు అన్నీ వచ్చేసరికి డాక్టర్ చెప్పారు కోసి తీసేయాలి, లేదంటే నీకే హెల్త్గా ఇంకా పాస్ పోసుకోవడానికి అవ్వదు, పైపులు పెట్టుకోవాలంటే డబ్బులు లేవు, దగ్గర 3 లక్షలు అవుతుంది. ఎవరిస్తారు? సో ఎలా కాదని చెప్పి
హిజ్రా అని చెప్పి ముంబై పారిపోయాడు. పేదోడు కదా, హిజ్రా కమ్యూనిటీ అని చెప్పి ముంబై పారిపోతే నేను హిజ్రా అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాక ఆపరేషన్లో భాగంగా వాళ్ళు హిజ్రాయా అనుకొని వీడికి తీసేసి తర్వాత తీసేశాక ఒక్కరోజాలు పెట్టేశారు ప్లాస్టిక్వి. ఒక్కరోజాలు పెట్టేసి ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ సంపాదన ఆదాయం. కానీ అదే టైంలో టీవీ9, ఈ టీవీ5, ఈ NDTVలోనూ నాగసాధువు మీకు గుర్తే ఉండి ఉంటుంది. కరెక్ట్గా 2 years క్రితం నాగసాధువు కాన్సెప్ట్, ఒక నాగసాధువు రావడం, దట్ ఈస్ ఆ శ్మశానంలో నుంచి మనిషి శర్మం తెచ్చుకొని తినడం అవన్నీ టీవీలో చూసాం. సో ఆ కాన్సెప్ట్ మనోడికి బాగా నచ్చింది. ఈ అమ్మ ఇప్పుడు నాగసాధువును అఘోరా అంటే మంచి డిమాండ్ ఉంది మార్కెట్లోనే, సనాతన ధర్మం అని చెప్పి ₹5 పౌడర్ ప్యాకెట్ కొనుక్కొని రాసేసుకొని లిప్స్టిక్ రాసేసుకొని ఇంకా మనోడు అఘోరి యాక్టర్ అంటే మన 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 తెలుగు రాష్ట్రాల్లో దిగారు. మీ అందరికీ తెలుసు, ఎక్కడా లేని సరుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఒక కుమారాంటి కానీ, ఒక కుర్చీ తాత కానీ, ఒక పచ్చళ్ళు కానీ అవి చూసుకుంటే ఆ గౌరీ కానీ, అసలు మొనాలిసా కానీ, అసలు ఎక్కడా లేని సరుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. దానికి గల కారణం ప్రపంచంలో ఏ దేశంలోని లేని 1000కి పైగా మీడియా ఛానళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అంత స్టఫ్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లోని. ఒక అమెరికాలోని 4 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఒక కెనడాలోని 2 న్యూస్ ఛానల్ ఉన్నాయి. కానీ మన దేశం అంతా పక్కన పెట్టి ఒక తెలుగు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 1000కి పైగా న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. ఏటీవీ, బీటీవీ, సిటీవీ, జీటీవీ, జెడ్టీవీ, ఆర్టీవీ, ఎన్టీవీ, జీటీవీ, జెడ్టీవీ వరకు ఉన్నాయి. తర్వాత A1, B1, C1, D1, A1, L1 ఎక్కడ టీవీలు ఉన్నాయి. తర్వాత 99, TV9, ఎన్టీవీ, బీటీవీ, సీనియర్ టీవీలు మొత్తం అంతా ఇంటికో ఛానల్, ఒంటికో ఛానల్, ఊరికో ఛానల్, సొంతకో ఛానల్, బొందుకో ఛానల్ మన టీవీ ఛానల్ రెడీగా కెమెరాలు పెట్టుకొని ఉంటారు హైలైట్ చేయడానికి, లేపడానికి. మనోడు కారు కూడా కొనుక్కున్నాడు. ఎందుకంటే అడుక్కున్న డబ్బులు బాగా వచ్చాయి. ఆ కారు కొనుక్కొని మొత్తం సెటప్తో వచ్చాడు, మంచి మెటీరియల్తో వచ్చాడు. ఏది ఇన్స్టాగ్రామ్ ఛానల్, గూగుల్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, మీడియా అన్నీ ఉండే మన అన్న స్కెచ్ చేసుకున్నాం. తెలుగు వాడు వీక్నెస్ తెలుసు కదమ్మా, ఎలా ఆడుకోవాలో అన్నీ చూశారు. సీనియర్స్ చూశారు, కుమారాంటిని చూశారు, ఆ ముందును వాళ్ళని చూశారు, ఆ తర్వాత వాళ్ళని చూశారు, కత్తి మహేష్ని చూశారు, శ్రీరెడ్డి, వీళ్ళందరినీ చూసుకొని వచ్చాడు. చదువుకున్నాడు కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ ఉంది, ఎలా ఆడుకోవాలో తెలుసు తెలుగు ప్రజల్ని. అందులోనూ గొర్రెలు, అసలు అది ఎవడో ఏంటో కూడా తెలియదు. ఒకరి దండం పెడితే అందరూ వెళ్ళి దండం పెట్టేస్తారు, గొర్రెతనం ఎక్కువ ఉంది. చూశాడు, వచ్చాడు, దిగారు. ఇంకా మీడియా వాళ్ళందరూ హైలైట్ చేసేసారు, ఇంకా చేసేసారు. ఇప్పుడు ఎంత అఘోరి, ఎంత బట్టలు ఇప్పుకొని, ఎంత నాటకాలు ఆడినా ఎండ్ ఆఫ్ ద డే ఆడు మొగుడు కదా, మగతనం అయితే ఉంది కదా. పొల్లైతే లేదు కానీ మగతనం ఉంది, వేడి ఉంది మనిషి లోపల వేడి ఉంది, పొల్లైతే లేదు. పొల్ల లేకపోయినా ఆ వేడిని ఆ పరాయి స్త్రీల మీద తీర్చుకొని చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 3-4 పెళ్ళిళ్ళు ఆల్రెడీ అయిపోయాయి. పౌళ్ళే అయిపోయి నాకు క్షుద్రశక్తులు వచ్చి దేవుణ్ణి ఆవాహిస్తాను, శివుని పిలుస్తాను, లక్ష్మీదేవిని పిలుస్తాను, అసలు మీకు ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తాను. చాలా మంది దగ్గర డబ్బులు దుబ్బేశాడు, బోల్ డబ్బులు గణించుకున్నాడు, అంతా హ్యాపీ. మనోడు పత్యాపారం బాగుంది, మీడియా సపోర్ట్ ఉంది, ఎవడో ఏం చేయలేదు, ఏమంటే బట్టలు ఇప్పించుకొని తిరుగుతాడు. ఇంకా ఎందుకు అనుకున్నాడు, అంతా బాగుంది. సో ఈ అంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని బీటెక్ చదివింది, స్మార్ట్, పేదరికం. మన వర్షిని కూడా చాలా పేదమ్మాయి. ఇప్పుడు అసలైన కథ మొదలైంది. సో మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి. మనోడి దగ్గర కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఇంకా మనకి కావాల్సింది ఎలాంటి వాడే ఏముంది. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు ఇప్పుడు వర్షిని బతుకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది, ఎందుకు అవుతుంది? ముళ్ళు చాకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు పడినా, ముక్కు చిరిగిపోయేదేటి ఆకు అని అంటారు. కానీ అక్కడ ముళ్ళు లేదు కదా. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి ఆకు అంటారు. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్, అది పట్టేసింది. ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా, నీ శీలం ఏమీ పోలేదు కదా అంటారు. సో అందుకు ఆడితో పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని ఆడి దగ్గర వాళ్ళ పేదలు సచ్చినోడికి వచ్చిందా కట్నం, 2-3 లక్షలు వచ్చినా కదా, వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేసింది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది. సో దీన్ని మన టీవీ ఛానల్లో అందరూ, మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆ బెట్టింగ్ యాప్లు చేశారు, అది పక్కన పెడితే నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అది ఎకరాలేని దరిద్రాలన్నీ మనకే తగులుకుంటాయి కాబట్టి మనకు వచ్చి పడ్డా మీకు చెప్తున్నాను. మీరు మీ ఫోకస్ కెరియర్ మీద ఉండాలి. సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవడం, చెస్ నేర్చుకోవడం,
64 కళల వంటలు నేర్చుకోవడం, ఏదైనా హాకీ, మాకు సమ్మర్ హాలిడేస్ వస్తే మాకు క్రికెట్లు, హాకీలు, ఎన్నో టోర్నమెంట్లు, కబడ్డీ పోటీలు, అబ్బో స్కిల్స్ ఉంది, స్విమ్మింగ్ క్లాసులు ఎన్నో ఉండేవి. ఇప్పుడు మీకు సమ్మర్ హాలిడేస్ వస్తే అయితే పచ్చళ్ళు, లేదంటే కుమారాంటి, లేదంటే కుర్చీ తాత, లేదంటే ఒప్పుల బాలు, లేదంటే ఇంకేదో కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు అగోరీ కాన్సెప్ట్, అగోరీ అయిపోతే రేపు ఇంకోటి. మార్కెట్లోకి వస్తే కమెంటు, లైక్, డిస్లైక్, కమెంట్. దానికోసం పిచ్చి. ఇప్పుడు మా అమ్మ నాన్నలు ఉన్నారంటే వాళ్ళకి ఏజ్ అయిపోయింది, వాళ్ళకి ఏం సాధించేది లేదు, వాళ్ళ టైం పాస్. బిగ్ బాస్లు కానీ మీరు అలా కాదే, కెరీర్లో ఎదగాల్సిన టైంలో కూడా మీరు అగోరీలు, పచ్చళ్ళు, కోరేపాకులు, కొత్తిమీర కట్టలు అనుకొని మీరు ఆడుకున్నారు అనుకో, నా ఏజ్ వచ్చాక నమ్మండి అదే పచ్చళ్ళు, అదే కూరలు అమ్ముకొని బతకాలి. ఫోకస్ చూసామా, ఓకే, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేదు. ఫోకస్ కెరీర్ మీద పెట్టుకోండి. సమ్మర్ హాలిడేస్ పోయిన సమయం తిరిగి రాదు, ఒడిచిన గాలం పోయిన పుల్ల, పోయిన సమయం తిరిగి రాదు. ఫోకస్ అంతా మీద కెరీర్ మీద ఉండాలి. ఓకే, అర్థమైంది కదా. ఇది రేపు మరో బెట్టింగ్ బాబత. బెట్టింగ్కి దూరంగా ఉండండి, ఎవరు క్షమించట్లేదు, ఎంత వస్తే అంత. అది ఇంకా దీనికి కేసులు కూడా ఉండవు, శిక్షలు కూడా ఉండవు. 2 రోజులు 3 రోజులు చూస్తారు జనం, పాస్ అయిపోయాక ఆయన పిక్పోదేస్తే ఇంకొక మార్కెట్లో ఇంకా కొత్త సరుకు వస్తుంది. కొత్త సరుకు వచ్చేటప్పుడు కొత్త వీడియో వస్తుంది. నాకు బెట్టింగ్ ఉంది కాబట్టి చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి, ఆడు బెట్టింగ్ చేసిన కంపెనీలు గట్టా. అమ్మ ఆడికి డబ్బులు కావాలమ్మా కదమ్మా. ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎవడో క్లిక్ చేస్తే పోతాయి. ఇంకా అంటే దేవుడి భక్తి ఉన్నోడు కూడా ఉంటారుగా, మన దాంట్లో మూఢనమ్మకాలు ఎక్కువ కదా. అది సనాతన ధర్మం పేరు చెప్పి నాశనం చేయాల్సిన గోవింద బెట్టింగ్ యాప్ ఎగ్జాంపుల్. ఇంకా బోల్డ్